హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ వాచ్ మోర్ అఫీషియల్. మేము ఈరోజు మీకు లుంబిని పార్క్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఇది వచ్చేసి మన ట్యాంక్ బండ్ పక్కనే ఉంటుంది అండ్ దీని ఆపోజిట్లో ఎన్టీఆర్ గార్డెన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ లుంబిని పార్క్ ఎంట్రన్స్ వచ్చేసి 20 రూపీస్ అడల్ట్కి అండ్ 10 రూపీస్ చైల్డ్కి. అండ్ ఇక్కడ వన్స్ మనం టికెట్ తీసుకున్న తర్వాత మనల్ని చెక్ చేసి అప్పుడు లోపలికి అలౌ చేస్తారు. ఇక్కడ లోపలికి అలౌ చేశాక మనం ఈ వ్యూ అండ్ రైడ్స్ అండ్ బోటింగ్ ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈవినింగ్ టైంలో మనకి లేజర్ షో కూడా అవైలబుల్గా ఉంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇక్కడ చిల్డ్రన్కి సంబంధించి చిన్న చిన్న రైడ్స్ అండ్ గేమ్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఎంట్రన్స్లో వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో అవైలబుల్గా ఉన్నాయి. చూసారా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. నెక్స్ట్ మనం బోటింగ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నార్మల్ బుద్ధ స్టాచ్యూ దగ్గర వెళ్ళడానికి మెకనైజ్డ్ బోట్, ఇది వచ్చేసి 50 రూపీస్ అడల్ట్ అండ్ 30 రూపీస్ చిల్డ్రన్కి. అలాగే స్పీడ్ బోట్ వచ్చేసి 4 పర్సన్స్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్, ఇది వచ్చేసి 400 రూపీస్. అలాగే మన ఫ్యామిలీ డిలెక్స్ వచ్చేసి 700 రూపీస్ ఫర్ 7 పర్సన్స్ అండ్ ఎక్స్ట్రా పర్సన్కి 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. అలాగే రాజహంస బోట్ అది వచ్చేసి 500 రూపీస్ ఫర్ 5 పర్సన్స్ అండ్ ఎక్స్ట్రా వచ్చేసి మనకి 100 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. అలాగే డాన్స్ బోట్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ అన్ని బోట్స్ వచ్చేసి ఎక్సెప్ట్ మన బుద్ధ స్టాచ్యూ దగ్గర హాల్ చేసే మెకనైజ్డ్ బోట్ తప్ప మిగతావన్నీ జస్ట్ మనకి ట్యాంక్ బండ్ చుట్టూ అలా రౌండ్ వేసి మళ్ళీ మనకి బ్యాక్ తీసుకొచ్చేస్తాయి. మెకనైజ్డ్ బోట్ మాత్రం తీసుకెళ్ళి మనల్ని బుద్ధ స్టాచ్యూ దగ్గర హాల్ట్ చేస్తుంది. సో మనం బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలాసేపు మనం ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు. సో అక్కడ దిగేసి మనం బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఈ బుద్ధ స్టాచ్యూ వచ్చేసి మనకి ట్యాంక్ బండ్ సెంటర్లో ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ అది చూసి చాలామంది భలే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనకి ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సెంటర్లో అయినా సరే చిన్నపాటి ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అలాగే మన ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకునేందుకు అక్కడ ఫోటోషాప్ కూడా అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళు వెంటనే మనకి ఫోటో తీసి మనకి ఇచ్చేస్తారు. ఇక్కడ ఈ స్కల్ప్చర్ అక్కడ చెక్కిన విధానం చూసారా ఎంత బాగుందో. సో ఇక్కడ దిగేసి ఇక్కడ మనం కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఆ చల్ల గాలి వాతావరణం చూస్తే ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అదే బోట్లో మనం బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మళ్ళీ వచ్చాక ఇక్కడ చిల్డ్రన్ రైడ్స్ అనేవి ఉన్నాయి. అలాగే చిల్డ్రన్ రైడ్స్తో పాటు ఇక్కడ బంగీ జంప్ అలా చిన్న చిన్నవి బుల్ రైడ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళని ఇక్కడ మనం వదిలేసామనుకో మనల్ని కూడా మర్చిపోయి బాగా ఆడుకుంటారు. మీరేమంటారు? ఇంతకీ ఎంతమంది లుంబిని పార్క్ని విజిట్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ మనకి బోటింగ్ రైడ్స్ ఇవే కాకుండా ఇక్కడ మనకి షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంది. చిన్న చిన్న స్టాల్స్, టాటూస్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా మనకి చాలానే అవైలబుల్గా ఉన్నాయి. సో ఫుడ్ కోసం కూడా మనం వరీ అవ్వక్కర్లేదు. సో ఈ వ్లాగ్ని మీరు ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. ప్లీజ్ do like, share and subscribe to our channel. Just watch more official.